క్రికెటర్ ఎలా ఉండాలి? అథ్లెటిక్ బాడీ లాగా ఉండాలి, చక్క పరిగెత్తేటట్టుగా ఉండాలి, స్కిన్నీగా ఉండాలి. కానీ విరాట్ కోహ్లీ అలా లేడు. తను చూసుకున్నప్పుడు, అద్దంలో చూసుకున్నప్పుడు తనకి అనిపిస్తుందంట, నువ్వు ఎలాంటి వాడివి, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వచ్చావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నీలో ఎంత టాలెంట్ ఉంది, కానీ నువ్వు ఎంత పాడు చేసుకుంటున్నావు. ఆ రోజు నుంచి తన డైట్ కంట్రోల్ చేసుకున్నాడంట. ఆ రోజు నుంచి తన ఫ్రెండ్స్ని కట్ చేస్తాడంట. ఆ రోజు నుంచి తన పార్టీలు కట్ చేస్తాడంట. ఆ రోజు నుంచి అదర్ అప్లికేషన్స్ అన్నీ కట్ చేసి, వాళ్ళ సెలెక్టర్స్లో ఒక అతను మాట్లాడిన మాట, ఇతను చెప్పిన మాట కాదు, వాళ్ళ సెలెక్టర్స్ చెప్పిన మాట, అందరూ ఒక విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇతను మాత్రం మిగతా వాళ్ళందరికన్నా కూడా తను కన్విన్స్ అయ్యేంత వరకు కూడా ప్రాక్టీస్ చేయకుండా వదిలిపెట్టడంట. క్రమంగా తన బాడీ అంతా కూడా, ఫిజిక్ అంతా కూడా మారిపోయి చివరికి వరల్డ్లో టాప్ పర్సన్ అనుకుంటా. తను స్పోర్ట్స్ మెన్స్లోనే టాప్ అంట అతను. ఇటు టెస్ట్ క్రికెట్లో, ఇటు ఓడిఐలో, అటు T20లో, అన్నిట్లో కూడా నెంబర్ 1 నేనంట. ప్రియ సహోదరి, దేనివల్ల జరిగింది? కఠినమైన శిక్షణ. నేను పిజ్జాలు తింటాను, నేను బర్గర్లు తింటాను, నేను పార్టీకి వెళ్తాను, నేను డ్రింక్ తాగుతాను, నేను ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పేసి అంటే ఈరోజు విరాట్ కోహ్లీకి ఆ ప్లేస్ ఉండేది కాదు. ప్రియ సహోదరి, వాక్యం లోక సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడుతుంది. లోక సంబంధమైన దాని గురించి లోకస్తులు ఇంత కష్టపడితే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి విలువైన దాన్ని మనకు అనుగ్రహించాడు. దాని కొరకు మనం ఎంత కష్టపడుతున్నాం.